ఎస్డిపిఐ వీళ్ళు ఒక సిపిఐ వర్కర్ని చంపి జైలుకు పోయినరు. ఒక ముస్లిం యూత్ లీగ్ మెంబర్ని చంపి జైలుకు పోయినరు. ఒక కాంగ్రెస్ వర్కర్ని చంపి కూడా జైలుకు పోయినరు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తను చంపి జైలుకు పోయినరు. బీజేపీ లీడర్ని చంపి జైలుకు పోయినరు. వీళ్ళ మీద ఐపీసీ సెక్షన్ 143, 147, 149, 153B వీటిపైన కేసులు నమోదై ఉంది. అంటే గుంపులుగా చేరడం, అల్లర్లు చేయడం, విద్వేషాలు రెచ్చగొట్టడం. సెక్షన్ 51A, సెక్షన్ 25(1)A ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ కింద వీళ్ళపైన కేసులు నమోదై ఉన్నాయి. అండ్ సెక్షన్ 4, సెక్షన్ 18 ఎక్స్ప్లోజివ్ యాక్ట్స్ కింద కూడా కేసులు నమోదై ఉన్నాయి. అంటే అక్రమంగా ఆయుధాలని సమకూర్చుకున్నారు, రవాణా చేసిండ్రు, ఎక్స్ప్లోజివ్స్ ని తయారు చేసిండ్రు. ఇవి వీళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్. ఎంకే ఫైజీ ఈ ఎస్డిపిఐ హెడ్ వీడు, అంటే ప్రెసిడెంట్. వీడిని లాస్ట్ ఇయర్ 2025 మార్చ్లో ఈడీ కేసులో అరెస్ట్ చేసి లోపలేసారు. ఈ ఎస్డిపిఐ అనేది దేనికి తోకనో తెలుసా? పిఎఫ్ఐ. ఈ పిఎఫ్ఐని 2022లో సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. పిఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళని ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా సెంట్రల్ గవర్నమెంట్? ఇందాక నేను అన్ని సెక్షన్ల కింద ఏమేమి పనులు చేశారని చెప్పినా కదా, ఎస్డిపిఐ వాళ్ళు వీళ్ళు కలిసే చేసారు అనమాట కథలన్నీ. అందుకే బ్యాన్ చేసింది. సో ఆ పిఎఫ్ఐ పొలిటికల్ వింగే ఈ ఎస్డిపిఐ. ఆ పిఎఫ్ఐ చేసిన ఇంకో ఘనకార్యం ఏందో తెలుసా? మన జనగణ మన జాతీయ గీతాన్ని రీమిక్స్ చేయడం. మీకు గుర్తుందా? కేరళలో ఇట్లా ఒక వేరే జెండాని ఎగిరేసి, అంటే భారతీయ జెండా కాకుండా వేరే జెండాని ఎగిరేసి దానికి జనగణ మన టోన్ని వాడుకొని పదాలు మార్చుకొని వాళ్ళు రీమిక్స్ చేసి పాడుతున్నారు. ఏదైతే చట్టరీత్యా నేరం అని చెప్పినో అది ఇల్లే చేసింది. ఎరప్పొంగల్ అబుబాకర్ వీడు ఈ ఎస్డిపిఐ ఫౌండర్. వీడిని కూడా 2022లో ఎప్పుడైతే వాళ్ళది బ్యాన్ చేసిండ్రో అప్పుడు అరెస్ట్ చేసిండ్రు తిహార్ జైలు ఉండే. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ లా అరెస్ట్ కిందనే అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నాడు. వీడి నినాదం ఏందో తెలుసా? 2047 కల్లా ఇండియాని ఇస్లామిక్ కంట్రీ చేయాలి, భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి షరియా లాని ఇంప్లిమెంట్ చేయాలి. మరి వీడే తయారు చేసిన ఎస్డిపిఐ అంత ఎట్లుంటుందో తెలుసు కదా. ఇక మీకు వీళ్ళ యాక్టివిటీస్ ఎట్లున్నాయో చెప్తా. 2014లో కేరళ కరికోడ్లా ఒక స్కూల్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా వందే మాత్రం పాడొద్దు, పాడితే స్కూల్ పైన అటాక్ చేస్తాము అని చెప్పి ధమ్కి ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిండ్రా ఇట్లా ధమ్కి అని అడిగితే ఏందో తెలుసా? ఆ స్కూల్లో ఉన్న కొంతమంది పిల్లల పేరెంట్స్ మా పర్సనల్ బిలీఫ్స్కి ఇది చాలా వ్యతిరేకంగా ఉంది కాబట్టి మా పిల్లలతో అది పాడించొద్దు అని చెప్పి వీళ్ళ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చిరట. వీళ్ళు వచ్చి ఈ ధమ్కీలు ఇచ్చిరట. ఇంకా 2020లో బెంగళూరులో మత ఘర్షణలు రేపి ఒక 3 సావుకి కారణమైన వీళ్ళు. డజన్ల కొద్ది పోలీసులు, జర్నలిస్టులు కూడా ఇంజూరీ అయినరు. అందులో తర్వాత 100 మంది ఎస్డిపిఐ కార్యకర్తలు పోయి సరెండర్ అయినరు. అంటే యూత్ ని ఏం చెప్పి ఎట్లా తయారు చేస్తుండ్రో అర్థమవుతుంది కదా మీకు. బయట మంచి అల్లర్లు రేపాలి, జైళ్ళకు పోవాలి, సంపేయాలి జనాలని, జైళ్ళకు పోవాలి, పోలీసుల పైన కూడా దాడులు చేయాలి, జైళ్ళకు పోవాలి, మళ్ళీ బయటికి వచ్చి రిపీట్ చేయాలి. ఇదే ఎస్డిపిఐ వర్కర్లు కొంతమంది 2020 డిసెంబర్ 31వ తారీఖు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినాదాలు చేసి పోయి జైల్లో కూర్చున్నారు, మళ్ళీ అరెస్ట్ అయ్యి. అంటే యాంటీ ఇండియన్ పనులు చేసి వీళ్ళు జైల్లో పోయి కూర్చోవడం అనేది వీళ్ళకి గర్వాన్ని ఇస్తుంది అనమాట. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చే లీడర్లు ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేసే పార్టీలు ఉన్నాయి. వీళ్ళు చేసిన ఇంకో ఇష్యూ ఏంది అని అంటే కర్ణాటకలో హిజాబ్ ఇష్యూ అయింది, గుర్తుంది కదా. అంటే స్కూల్కి ఎటువంటి మతపరమైన డ్రెస్సింగ్లతోనే రావద్దు అని అంటే లేదు లేదు మేము హిజాబ్తోనే వస్తాం, మమ్మల్ని ఆపడానికి లేదు అనే లొల్లి రెచ్చగొట్టి లేపిందే వీళ్ళు. ఈ ఇష్యూలో మేజర్ రోల్ ప్లే చేసింది సిఎఫ్ఐ, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఈ ఆర్గనైజేషన్ కూడా పిఎఫ్ఐ వాళ్ళదే. ఇదేమో స్టూడెంట్ వింగ్, ఈ ఎస్డిపిఐ ఏదైతుందో ఇదేమో పొలిటికల్ వింగ్ దానికి. ఇప్పుడు ప్రస్తుతం కూడా 17 రాష్ట్రాలల్లో ఈ ఎస్డిపిఐ యాక్టివ్గా ఉంది. ఇక ఇప్పుడు మీరు ఊహించుకోండి వీళ్ళు ఏమేం కథలు పడుతుండ్రు, ఎలాంటి లొల్లులు రేపుతున్నారో ఒకసారి ఊహించు. ఇప్పుడు ఒక మనిషి కర్నూలు నుంచి మేడారంకి చార్జెస్ పెట్టుకొని కోవా బన్లు పట్టుకుపోయి అమ్ముకుంటుంటే, అరే 10 రూపాయలకు ఒక కోవా బన్ అమ్ముతున్నావు, నీకు ఎట్లా పడుతుందా? నువ్వు కర్నూలు నుంచి మేడారంకి రావాలి, ఈ ట్రావెలింగ్ ఛార్జెస్, అక్కడ ఉండేటందుకు అకామిడేషను, మళ్ళీ 3 పూటలు అయితే కోవా బన్ తిని బతకడుగా, తిని తినాలిగా, మరి ఆ ఛార్జెస్. అంటే ఒక్క కోవా బన్నుకి నువ్వు 10 రూపాయలు పెడితే ఎట్లా ఇవన్నీ వెళ్ళేది? కొంచెం లాజికల్గా ఆలోచించి ఎవరన్నా ఈ ప్రశ్న ప్రశ్నించొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ప్రశ్నించిండ్రు అనుకో వెంటనే ఎస్డిపిఐ వచ్చేస్తుంది, మీరు మత విద్వేషాలు రేపుతున్నారు అని అంటది. ఈ ఎస్డిపిఐ మాతృ సంస్థ అయిన పిఎఫ్ఐనేమో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ బ్యాన్ చేస్తుంది. రేపో ఎల్లుండో ఈ ఎస్డిపిఐని కూడా బ్యాన్ చేసేటట్టే ఉన్నారు.
కానీ అదే బీజేపీ పార్టీతోని ఆంధ్రప్రదేశ్లో అలయన్స్లో ఉన్న టీడీపీ పార్టీ లోకేష్ బాబేమో ఎస్డిపిఐ వాదనకు మద్దతిస్తాడు. అద్భుతం, మస్తు లాజిక్ ఇదైతే. ఇదంతా ఎస్డిపిఐ ఆడిస్తున్న నాటకం. వాళ్ళ ప్లాన్ల భాగంగా చిక్కుకుంటున్నారు చాలామంది. రేపో ఎల్లుండో ఈ వలీతోనే కోవాబన్ ఫ్రాంచైజీ పెట్టించి వీళ్ళతోనే ఓపెనింగ్ కూడా చేపిస్తారు. జాతరల దగ్గర, గుళ్ళ దగ్గర ఏ మతం వాళ్ళైనా బిజినెస్ చేసుకోవచ్చు, ఏవైనా అమ్ముకోవచ్చు. మరి ఇప్పుడు రంజాన్ మొదలైంది కదా, మరి మస్జిద్ల బయట వేరే మతం వాళ్ళు ఎవరైనా కానీ డ్రై ఫ్రూట్స్, పూలు, పండ్లు, హలీము ఇవి అమ్ముకోవచ్చా? ఒక్కసారి ఎవరైనా పోయి అమ్మి చూడండి, అప్పుడు సెక్యులరిజం అసలు రంగేందో బయట పడుతుంది. ద ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ.